అందరికీ హాయ్. కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా హర్యానాలో బీమా సఖీ యోజన అనే పథకాన్ని స్టార్ట్ చేశారు. నరేంద్ర మోడీ గారు ఎల్ఐసి సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకొని బీమా సఖీ యోజన అనే పథకాన్ని స్టార్ట్ చేశారు. దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరైతే గృహిణీలు అలాగే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, వారికి ఉపాధి రంగంలోకి సొంత శక్తి అలాగే సొంత కాళ్ళ మీద నిలబడాలని, ఒక ఆర్థిక ప్రణాళికలో నడిపించాలని ఈ యొక్క ప్రాసెస్ ను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీన్ని డిసెంబర్ 9వ తేదీ ఈ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఈ యొక్క స్కీమ్ కి మెయిన్ గా లేడీస్ కి మాత్రమే అర్హులుగా భావించారు. అసలు ఈ స్కీమ్ ఏంటి, దీని వల్ల ఉపయోగం ఏంటి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ యొక్క వీడియోలో మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు వీడియోను చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ను మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. నరేంద్ర మోడీ గారు హర్యానాలో రీసెంట్ గా ఎల్ఐసి అనే సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఒక పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు. ఆ పథకం పేరు వచ్చేసి బీమా సఖీ యోజన. ఈ స్కీమ్ కి సంబంధించి వివరాలు ఏంటంటే, 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో, 10వ తరగతి చదివి పూర్తయి ఉన్నారో వాళ్ళకి ఒక ఉపాధిని కల్పించడం అనేది ఈ యొక్క స్కీమ్ ఉద్దేశం అన్నమాట. ఈ స్కీమ్ కు సంబంధించి 3 సంవత్సరాలు మాత్రమే. ఈ విధంగా 3 సంవత్సరాలు ఇందులో పనిచేస్తే మొదటి సంవత్సరం వచ్చేసి 7,000, రెండవ సంవత్సరం వచ్చేసి 6,000, మూడో సంవత్సరం వచ్చేసి 5,000. ఇలా సంవత్సరం చొప్పున వీళ్ళకి స్టే ఫండ్ అని ఒక అమౌంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. వీరికి శాలరీ కాదనమాట, అంటే జీతం ఇవ్వరు. స్టే ఫండ్ అని ఒక అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి. ఈ స్కీమ్ లో పని చేయడానికి 3 సంవత్సరాల కాల వ్యవధిని కేటాయించడం జరిగిందనమాట. ఈ యొక్క స్కీమ్ కి సంబంధించి ఏ వర్క్ చేయాలి, ఈ ఎల్ఐసి అనేది మనందరికి తెలుసు. బీమా పాలసీ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కి సంబంధించినది ఎల్ఐసి అనేది మనందరికి తెలుసు అనమాట. ఎల్ఐసి సంస్థ నుంచి వీళ్ళకి ఒక ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి అయితే ఒక అవగాహన కల్పించడం అయితే జరుగుతుంది అనమాట. అలా కల్పించి వాళ్ళ ఎల్ఐసి ఒక సంస్థలో మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చిన పూర్తయిన తర్వాత మీ పరిధిలో కానీ మీ ఇంట్లో కానీ ఎల్ఐసికి సంబంధించి ఒక అవగాహన అయితే కల్పించి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేపించడం వల్ల మీకు కమిషన్ అయితే రావడం జరుగుతుంది. నెల మీకు జీతంతో పాటు అదే స్టే ఫండ్ తో పాటు ఈ విధంగా కమిషన్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అంటే, మీరు జాయిన్ అయ్యారు. మొదటి సంవత్సరంలో ఎల్ఐసికి సంబంధించి 24 పాలసీలను చేపించినందుకు మీకు 48,000 అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఆ 48,000 మీకు బోనస్ అలవెన్స్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 7,000 మీకు స్టే ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ 24 పాలసీలను చేపించినందుకు మీకు 48,000 అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రతి నెల 7,000, ప్రతి నెల 24 పాలసీలు చేపిస్తే 48,000, ప్రతి నెల 48,000, ప్రతి నెల 7,000. ఈ విధంగా మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చింది. దీనికి ఎవరు అర్హులు అంటే, 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్యలో గల వారు అర్హులని క్లారిటీ ఇచ్చాను. రెండవది వచ్చేసి దీనికి ఎన్ని సంవత్సరాల కాల వ్యవధి అంటే 3 సంవత్సరాల కాల వ్యవధి అనేది క్లారిటీ ఇచ్చాను. మూడోది వచ్చేసి దీనికి అమౌంట్ ఏ విధంగా అంటే, మొదటి సంవత్సరంలో వచ్చేసి 7,000, రెండవ సంవత్సరంలో వచ్చేసి 6,000, మూడవ సంవత్సరంలో వచ్చేసి 5,000. మొదటి సంవత్సరంలో 24 పాలసీలను చేపిస్తే ప్రతి నెల 48,000 వస్తుంది. అలాగే ప్రతి నెల 7,000 వస్తుంది. అలాగే రెండవ సంవత్సరంలో అయితే ప్రతి నెల 6,000 వస్తుంది. ప్రతి నెల 24 పాలసీలను చేపిస్తే అవి 48,000 వస్తుంది. ఆ 48,000 రెండవ సంవత్సరం వచ్చేసి ఈ 6,000, ప్రతి నెల 6,000 వస్తుంది. ప్రతి నెల 24 పాలసీలు మీరు ఖచ్చితంగా చేపిస్తే అవి 48,000 అనేది వస్తుంది మీకు. అలాగే మూడో సంవత్సరం వచ్చేసి ప్రతి నెల 5,000 అయితే రావడం జరుగుతుంది స్టే ఫండ్ కింద. అలాగే 24 పాలసీలను ప్రతి నెల చేపిస్తే మీకు 48,000 అయితే రావడం జరుగుతుంది. ప్రతి నెల 48,000.
అలాగే ప్రతి నెల ఈ 5,000 మీకు రావడం అయితే జరుగుతుంది. ఈ స్కీమ్ కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే 10వ తరగతి పూర్తయి ఉండాలి, 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్యలో గల వారు అర్హులు అన్నమాట. ఎంత మందిని తీసుకుంటారంటే ఈ 3 సంవత్సరాలలో 2 లక్షల మందిని తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఆ 2 లక్షల మందికి కౌన్సిలింగ్ ఇచ్చి అలాగే ట్రైనింగ్ ఇచ్చి వారందరికీ ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. IRDA అనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు 10th క్లాస్ తో క్వాలిఫై అయితే LIC ఏజెంట్ గా పని చేయవచ్చు. అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఏదైతే మీరు 10th పాస్ అయ్యారో 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే ఒకటి పాస్పోర్ట్, చిన్న సైజ్ పాస్పోర్ట్ అన్నమాట. ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్. ఇవి ఉంటే సరిపోతాయి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్. దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్న LIC ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మోర్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్